హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రైల్వే సెక్టర్కి సంబంధించినటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. రీసెంట్గా ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెక్ చేద్దాం. మీకు ఇన్ కేస్ ఈ రైల్వే సెక్టర్ జాబ్స్పై ఇంట్రెస్ట్ అయితే ఉందనిపిస్తే మీరు వీడియోని పూర్తిగా చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకోండి. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీలైనంత వరకు మీ డౌట్స్ నేను క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దానితో పాటు ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు కంగారు పడద్దు. లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లోని అలాగే ఫస్ట్ కామెంట్లోని పిన్ చేసి ఉంచుతాను. యాక్చువల్లీ నోటిఫికేషన్ని మనకి లాస్ట్ మంత్ 20వ తారీఖునే రిలీజ్ అయితే చేశారు. నోటిఫికేషన్లో మనకి ఉన్నటువంటి పోస్టులు మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి పోస్టులు. ఈ జాబ్స్కి అప్ టు 29 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. ఈ మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిని రెండు డిపార్ట్మెంట్ వైజ్ డివైడ్ చేశారు. ఒకటి మెకానికల్, రెండోది ఎలక్ట్రికల్. మెకానికల్ జాబ్స్కి మీరు అప్లై అయితే చేయాలనుకుంటే మెకానికల్లో ఇంజనీరింగ్ చేసి ఉండాలి, ఎలక్ట్రికల్లో అప్లై చేయాలంటే ఎలక్ట్రికల్లో ఇంజనీరింగ్ చేసి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, డిస్టెన్స్లో కానీ ఓపెన్లో కానీ చేసిన వాళ్ళు ఎవరు కూడా అప్లై చేయలేరు. ఎవరైతే రెగ్యులర్గా కానీ ఫుల్ టైం కానీ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అప్లై చేసే క్యాండిడేట్స్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 60% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 55% మార్క్స్ వస్తే సరిపోతుంది క్వాలిఫికేషన్స్లో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో. టోటల్గా మనకి రెండు కేటగిరీలకు సంబంధించి 100 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 100 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మెకానికల్ కేటగిరీకి సంబంధించి 90 పోస్టులు, ఎలక్ట్రికల్ కేటగిరీకి సంబంధించి 10 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ని క్లియర్గా చూడండి. ఇనీషియల్గా మీరు ఈ రిక్రూట్మెంట్లోని సెలక్షన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసి జాయిన్ అయితే ట్రైనీ పీరియడ్ ఉంటుంది. ఆ ట్రైనీ పీరియడ్ మనకి ఒక 4 ఇయర్స్ వరకు ఉండడం అయితే జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఈ 4 ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్లో మనకి శాలరీ 40,000, అలవెన్సెస్ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్, డైలీ అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. వన్స్ మీరు ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ చేస్తే మీకు అప్ టు విత్ ఆల్ అలవెన్సెస్ 1 lakh ప్లస్ శాలరీ రావడం అనేది జరుగుతుంది. అయితే మీరు ఇనీషియల్గా ఈ జాబ్కి జాయిన్ అయ్యే టైంలోనే సర్వీస్ బాండ్ మీద సైన్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఒక సర్వీస్ బాండ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ సర్వీస్ బాండ్ వర్త్ చూసుకుంటే 2 lakhs. అయితే ఈ సర్వీస్ బాండ్ 4 ఇయర్స్ ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఆ ట్రైనింగ్ పీరియడ్లోని మీకు ఈ 2 lakhs అమౌంట్ని ప్రతి నెల మీకు వచ్చేటటువంటి శాలరీ ఏదైతే ఉంటుందో ఆ శాలరీలో ఎవ్రీ మంత్ 4,000 కింద డిడక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలా 47 months డిడక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ మంత్లో ఇంకా 2 lakhsకి ఎంతైతే సరిపడే అమౌంట్ ఉంటుందో ఆ కంప్లీట్ అమౌంట్ని డిడక్ట్ అయితే చేసి మనకి ఆఫ్టర్ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 2 lakhsకి విత్ అలవెన్సెస్ యాడ్ చేసి మనకి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ వివరాలని క్లియర్గా చూడొచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో మనకి మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ ఏంటంటే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ వివరాలని క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ హ్యావ్ అపీర్ ది కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇవి రిటర్న్ టెస్ట్ మనకి 2 hours అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడండి, రిటర్న్ టెస్ట్లో మనకి జనరల్ నాలెడ్జ్ని చెక్ చేసే విధంగా రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, అర్థమెటిక్ ఇటువంటి టాపిక్స్తో ఎగ్జామ్ పేపర్ని డిజైన్ చేసి అయితే ఉంచుతారు. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూసుకుంటే జనరల్గా ఈ జాబ్కి 29 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అన్నాం కదా. ఇది కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉండే కంపెనీ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ రూల్స్ ఈ జాబ్ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. అదే వివరాలను ఇక్కడ మనకి 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, 3 years ఫర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అని చెప్పేసి ఏజ్ రిలాక్సేషన్స్ని మెన్షన్ అనేది చేశారు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేయొచ్చు. ఆ వివరాలను మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. యాక్చువల్లీ అప్లికేషన్స్ అనేవి చెప్పాను కదా 20th August నుంచి స్టార్ట్ అయ్యాయని చెప్పి. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఈ మంత్ 12th, అంటే September 12th లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇక్కడ డేట్స్ని చూడొచ్చు. అప్లై చేసే టైంలో అప్లికేషన్ ఫీజు కూడా మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీజు ఎంత అనేది ఒకసారి చూసుకున్నట్లయితే
అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి 500 రూపీస్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ నేను అండర్లైన్ చేసిన చూడండి, ఈ 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే జనరల్ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవ్వరూ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండానే డైరెక్ట్లీ ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఇవైతే ఓవరాల్గా ఈ జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఈ పోస్టులు కనుక మీరు అప్లై అది చేసి జాబ్ అనేది గెట్ చేసి మీ ట్రైనింగ్ పీరియడ్ 4 ఇయర్స్ని కూడా కంప్లీట్ చేసుకుంటే మీ లైఫ్ చాలా అంటే చాలా నీట్గా సెటిల్ అయితే అవుతుంది. ఎందుకంటే మాకు మంచి శాలరీతో ఒక మంచి పొజిషన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు లేని పక్షంలో మీ ఫ్రెండ్స్లో కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఓవరాల్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అండ్ ఆల్సో నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ డిస్క్రిప్షన్లో నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.